నమస్తే, నేను మీ జేకే. వెల్కమ్ టు హాసా టీవీ. ఏపీలోని గుంటూరు జిల్లాలోని బాపట్ల, గుంటూరు నుంచి నాగలుపురపాడు మార్గాలను విస్తరించడానికి కూటమి ప్రభుత్వం అయితే కసరత్తు చేస్తుంది. ఈ రెండు మార్గాలు గుంటూరు జిల్లా కేంద్రం నుంచి తీర ప్రాంతానికి అనుసంధానం చేయడంలో అత్యంత కీలకమైన ఈ యొక్క రెండు రోడ్లు రహదారుల గురించి ఈ వీడియోలో వివరిస్తాను. వీడియో చివరి దాకా చూసి ఒక్క లైక్ ఇచ్చి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఆంధ్రప్రదేశ్లో ముఖ్య పట్టణాల్లో ఒకటైనటువంటి గుంటూరు నుంచి రెండు రహదారులను విస్తరించడానికి కూటమి ప్రభుత్వం అయితే ప్రణాళికలు రూపొందిస్తుంది. ముఖ్యంగా గుంటూరు నుంచి బాపట్ల, గుంటూరు నుంచి నాగలుపురపాడు ఈ రహదారులను విస్తరించడానికి ప్రభుత్వం కసరత్తు అయితే చేస్తుంది. ఈ రెండు మార్గాలు గుంటూరు జిల్లా కేంద్రం నుంచి తీర ప్రాంతానికి అనుసంధానం చేయడంలో అత్యంత కీలకం. బాపట్ల జిల్లా కేంద్రం కావడం, అట్లనే సూర్యలంక బీచ్ ఉండడం, దానికి పర్యాటకుల సంఖ్య విపరీతంగా పెరగడం, జాతీయ రహదారి 216ను అనుసంధానం కావడంతో పాటు ఈ యొక్క 51.24 కిలోమీటర్ల మేర ఉన్నటువంటి ఈ యొక్క గుంటూరు బాపట్ల మార్గంలో వాహనాలు రద్దీ అనేది పెరగడం, వీటన్నిటి కారణాల వల్లనే వీటిని విస్తరించాలా, అభివృద్ధి చేయాలనేటువంటి ఆలోచనకు ఈ యొక్క కూటమి ప్రభుత్వం వచ్చింది. ఇక గుంటూరు పర్చూరు మార్గం 84 కిలోమీటర్లు ఉంది. ఇది బాపట్ల, ప్రకాశం, నెల్లూరు జిల్లాలకు చెన్నై వెళ్ళే వారికి అనుకూలంగా ఉంది. ఈ పాత మద్రాసు రోడ్డుగా పేరు పొందినటువంటి ఈ మార్గాన్ని విస్తరించాలన్న ప్రతిపాదనలు ఎప్పటి నుంచో ఉన్నాయి. ఇది గుంటూరు నుంచి పత్తిపాడు, ఈ యొక్క పెదనందిపాడు, పర్చూరు, ఇంకొల్లు మీదుగా ప్రయాణించేటువంటి నాగలుపురపాడు వద్ద ఒంగోలు దిగుమర్రు జాతీయ రహదారితో అయితే కలుస్తుంది. మార్గ మధ్యంలో వాడరేవు, నకరికల్లు ఈ నేషనల్ హైవే 216ను ఈ పర్చూరు వై జంక్షన్ వద్ద క్రాస్ చేసి ఆ మార్గంతో కూడా ఇది అనుసంధానం అయితే అవుతుంది. ఈ మార్గాలను విస్తరించడానికి రాష్ట్ర రహదారుల అభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో ప్రైవేట్ సంస్థ ద్వారా సర్వే అయితే ప్రజెంట్ చేయిస్తున్నారు. ఈ దారుల్లో రోజువారీ వాహనాల రద్దీ ఎంత, రహదారిని ఎంత మేరకు విస్తరించడానికి ఉన్నటువంటి అవకాశాలు ఏంటి, రోడ్డు విభాగంతో సహా 4 వరుసలుగా విస్తరించడానికి ఎంత సొమ్ము అవసరం తదితర అంశాలపై సర్వే అయితే చేస్తున్నారు. ఈ సర్వే నివేదిక వచ్చిన తర్వాత ప్రభుత్వ ప్రైవేటు భాగస్వామ్యంతో నిర్మించాలా లేక ఇతర మార్గాలు అవలంబించాలా అన్నటువంటి విషయంపై ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాల్సి ఉందని ఆర్ఎన్బి అధికారులు అయితే చెప్తున్నారు. రోజుకు వాహనాల రద్దీ పెరగడం, మార్గాలు ఇరుగ్గా ఉండడంతో రోడ్డు ప్రమాదాలు చోటు చేసుకోవడం, ప్రయాణ సమయం పెరగడం, అట్లనే ఇంధనం ఖర్చు పెరగడం, ఈ యొక్క తీర ప్రాంతం నుంచి ఆక్వా, వ్యవసాయ, ఈ ఉద్యానవన ఉత్పత్తులు ఈ యొక్క అధికం కావడంతో ఇక్కడ దీనికి బాగా కీలకమైనటువంటి అంశాలుగా మారాయని చెప్పొచ్చు. వీటన్నిటిని దృష్టిలో ఉంచుకొని విస్తరణకు ప్రభుత్వం మొగ్గు చూపుతుంది. వీటిని జాతీయ రహదారులుగా గుర్తించాలని ఆర్ఎన్బి ఇంజనీరింగ్ జాతీయ రహదారుల సంస్థకు ప్రతిపాదనలు అయితే పంపడం జరిగింది. ఈ మార్గాలకు యొక్క ఉన్నటువంటి ప్రాధాన్యత, వాహనాల రద్దీని దృష్టిలో ఉంచుకొని అభివృద్ధి చేయాలని అయితే కోరుతున్నారు ప్రజలు. కేంద్రం దేశవ్యాప్తంగా ఏటా కొన్ని రాష్ట్ర రహదారులను జాతీయ రహదారులుగా గుర్తిస్తూ ప్రకటన విడుదల చేస్తున్నటువంటి విషయం తెలిసిందే. ఇందులో భాగంగా ఈ మార్గాలను కూడా ఎంపిక చేయాలని కోరారు. ఈ జాతీయ రహదారులుగా ఎంపికైతే రోడ్డు విస్తరణ, అభివృద్ధి, నిర్వహణ మొత్తం ఈ జాతీయ రహదారుల సంస్థ పరిధిలోకి అయితే వెళ్తుంది. ఒకవైపు ఈ పీపీపీ విధానంలో 4 వరుసలుగా అభివృద్ధి చేయడానికి సర్వే చేస్తూనే మరోవైపు కేంద్రానికి కూడా ఈ రెండు రోడ్ల గురించి ప్రతిపాదనలు అయితే పంపడం జరిగింది. కేంద్రం నుంచి ఈ ప్రతిపాదనలు ఆమోదం తెలపంగానే టెండర్ల ప్రక్రియ, మిగతా భూసేకరణ ప్రక్రియ ఇవన్నీ కూడా ప్రారంభమవుతాయి. అది ఫ్రెండ్స్, ఈ యొక్క గుంటూరు జిల్లా కేంద్రం నుంచి బాపట్ల, అట్లనే నాగలుపురపాడు ఈ రెండు రహదారులను అభివృద్ధి చేయాలనేటువంటి ప్రణాళికతో కూటమి ప్రభుత్వం ఉంది. ఆ విషయాలు మరొక అంశంతో మళ్ళీ మీ ముందుంటాను ఫ్రెండ్స్. జై హింద్.